అస్సాంలో 5 సంవత్సరాలుగా హిమంత బిశ్వ శర్మ గారైతే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే 10 సంవత్సరాలు బీజేపీ కాలంలో 5 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2021 నుంచి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. సో ఈ నేపథ్యంలో ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలా, కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలా అన్నది ఇప్పుడు బీజేపీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అంటే అక్కడ శాసనసభాపక్ష నేతగా ఎవరిని ఎన్నుకోవాలి అనేది ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేలతో మాట్లాడతారు. బీజేపీ గెలుచుకున్నటువంటి ఆ ఎమ్మెల్యేలతో మాట్లాడిన తర్వాత బీజేపీ అధిష్టానం కూడా ఒక నిర్ణయం తీసుకుంటుంది. దానికోసం ఇప్పుడు జేపీ నడ్డాతో పాటు హర్యానా సీఎం నాయబ్ సింగ్ను కూడా నియమించింది ఆయనకి పరిశీలకుడిగా, అంటే సహాయకుడిగా ఉండడం కోసం వీళ్ళిద్దరిని నియమించి వీళ్ళు ఇప్పుడు అక్కడ సీఎంగా ఎవరిని ఉంచాలి, మళ్ళీ రెండోసారి హిమంత బిశ్వ శర్మతో ప్రమాణ స్వీకారం చేయొద్దామా, లేకపోతే హిమంత్ని ఇటు కేంద్రంలోకి తీసుకొచ్చి అటు ఇంకొకరిని నిల్చోబెడదామా, ఇంకొకరిని సీఎం కుర్చీలో కూర్చోబెడదామా అని ఇప్పుడు బీజేపీ ఆలోచిస్తుంది. ఎందుకంటే ఈ ముందు తరం వాళ్ళందరూ కూడా ఇక కేంద్రంలో ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితి, ఎందుకంటే వాళ్ళందరూ వయసు రీత్యా అయిపోతున్నారు. అందుకే బీహార్ నుంచి నబీన్ తీసుకొచ్చి, అంటే నితిన్ నబీన్ని తీసుకొచ్చి ఇక్కడ అధ్యక్షుడిని చేశారు. ఎందుకు? యువరక్తం ఇక్కడ కావాలి, కేంద్రంలో కూడా దేశభక్తి కలిగినటువంటి యువకులు కావాలి. ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ గారు నడి వయసులో ఉన్నారు కాబట్టి ఆయన యొక్క సేవలు ఇప్పుడు కేంద్రంలో ఉపయోగించుకుంటే మరో 10 సంవత్సరాల తర్వాత యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు ఫ్రంట్ లైన్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి సపోర్ట్గా వీళ్ళు ఉంటారు. ఇప్పుడు నరేంద్ర మోదీకి అమిత్ షా, జైశంకర్ గారు, జేపీ నడ్డా గారు, అలాగే నితిన్ గడ్కరీ గారు, ఇంకా చాలామంది కేంద్ర మంత్రులు, అలాగే ఇంకా దాని వెనకాల ఉన్నటువంటి నాయకులు సపోర్ట్గా ఉన్నారు. అది ఒక యూనిటీ, అది ఒక టీం వర్క్. ఆ విధంగానే నెక్స్ట్ రాబోయేటటువంటి జనరేషన్కి, అంటే ముఖ్యమంత్రిగా రేపు, అంటే ప్రధానమంత్రిగా రేపు ఎవరైనా రావచ్చు. నరేంద్ర మోదీ గారు కలకాలం ఉండరు కదా, మరో 10 సంవత్సరాల తర్వాత అయినా సరే మార్పులు అయితే జరుగుతాయి కదా. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు నాయకత్వాన్ని మార్చి కేంద్రంలో కూడా ఒక బలమైనటువంటి రెండో తరం వ్యవస్థను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకోసమని ఇప్పుడు అస్సాంలో ఆ విధంగా పోరాడినటువంటి ఒక గట్టి నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి ఒక ముఖ్యమంత్రిని నిల్చోబెట్టి ఇటువైపు ఏమొచ్చేసి హిమంత బిశ్వ శర్మ గారిని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఏం జరుగుతుంది ఏంటనేది మనకు 11వ తారీఖు వరకు తెలియదు.